దేవుని సన్నిధానానికి చేరుకున్నాం. అందును బట్టి దేవుని పరిశుద్ధ పాదాలకు యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మొదటగా దేవుని తెలియజేసుకుంటూ వచ్చిన మీ అందరికీ, అలాగే ఈరోజు మన మన్నించి మనం పిలవగానే మన మధ్యకు వాక్యం చెప్పడానికి ఇచ్చేసిన మరి మైదుకూరులో దేవుని సేవను జరిగించుచున్న దైవజనులు మరి ఆనంద్ గారికి సంఘం తరఫున మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకా ఆలస్యం లేకుండా మంచి వాక్యాన్ని అన్నగారి ద్వారా మనం వినేటప్పుడు చక్కగా మనమందరం కూడా వింటూ ప్రతి మాటను జాగ్రత్తగా పరిశీలిస్తూ ముందుకు వెళ్ళవలసిందిగా కోరుకుంటూ మరి ఆనందన్న గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. మంచిది. ఓకే. క్రీస్తు నామమున కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. ప్రయాణంలో తోడుగా ఉండి సిబిటి క్రీస్తు సంఘం కడపకు చేర్చినందుకు వందనాలు. నీ పిల్లలతో నీ విలువైన మాటలు ఆలోచిస్తుండగా మాకు తోడుగా ఉండండి. సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించండి. రావలసిన నీ పిల్లలను క్షేమకరముగా మా మధ్యకు నడిపించండి. సమస్తాన్ని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నేను ట్రెబుల్ పెంచండి. చేరి వచ్చినటువంటి క్రీస్తు సంఘ సభ్యులకందరికీ, కడపలో ఉన్నటువంటి ఆత్మీయులకందరికీ మన రక్షకుడు మన విమోచకుడు యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రత్యేకించి దైవ సేవకులు మరి ఆత్మీయులు షడ్రకన్న గారికి ప్రత్యేకమైనటువంటి వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రేమైన దేవుని సంగమా, మరి ఈరోజు ప్రత్యేకించి మీకు చెప్పబోతున్నటువంటి మరి పాఠము దుఃఖదినాలు వాక్యానుసారమా. ఎందుకంటే మార్చి నెల ప్రారంభం కాగానే దుఃఖదినాలు ప్రారంభమయ్యాయి అని ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవ్యం మరి ఎన్నో ఆలోచనలతో ఉంది అని చెప్పక తప్పదు. నిజముగా మార్చి 5వ తేదీ బశ్వ బుధవారం ప్రారంభమైంది. 5వ తేదీ వరకు, 5వ తేదీ తర్వాత ఏమి చేయాలి ఏమి చేయకూడదు అని చాలామంది ఆలోచించారు. పెళ్లి చూపులు, ఈ పెళ్లి చూపులలో 6వ తేదీ రమ్మని వేరే వాళ్ళు పిలిస్తే దుఃఖదినాలు కాదన్నా, పెళ్లి చూపులకు ఎలా రావాలి, ముందే ప్లాన్ చేసుకుందాము అని మాట్లాడుకోవటం జరిగింది. అందుకే 1వ తేదీ మీరు రండి, 3వ తేదీ మేము వస్తాము, ఆ తర్వాత పండుగ అయిపోయిన తర్వాత, దుఃఖదినాలు అయిపోయిన తర్వాత మ్యారేజ్ సెట్ చేసుకుందాం. ఇది మాట్లాడుతున్నది ఎవరో కాదు, క్రైస్తవులే. 5వ తేదీ పెళ్లి చూపులకు రాలేదు. ఎందుకంటే నిజముగా ఇవి ఆచారముగా ఆలోచిస్తున్నారే తప్ప బైబిల్ ప్రకారముగా, వాక్య ప్రకారముగా నిజముగా ఆలోచించటం లేదు అని చెప్పక తప్పదు. బైబిల్లో ఎప్పుడైనా ఎక్కడైనా
40 రోజులు దుఃఖ దినాలు అని మనకు ఏమైనా రాయబడి ఉందంటే ఎక్కడా రాయబడి లేదండి. దుఃఖ దినాలు అనగానే లెంటు డేస్లు అంటారు, 40 రోజులు ఉపవాసాలు అంటారు. 40 రోజులు నిజముగా ఈ లెంటు డేస్లలో పల్లెటూరులలో చర్చిలలో చీకట్లోనే లేచి 5 గంటలకే చర్చిలోకి వెళ్ళిపోయి ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించి ఆ తర్వాత ఆ ప్రార్థనలో ఏడుస్తూ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే దుఃఖ దినాలు కదా. ఈ దుఃఖ దినాలలో ఏడుస్తూ ప్రార్థనలు చేస్తారు. ఎంతవరకు చేస్తారు అంటే నిజంగా 40 రోజులు చేస్తారు. ఆ తర్వాత ఎవరు కనిపించరు, ఏ చర్చిలో కనిపించరు. అంటే ఎందుకు నేర్చుకున్నారు అంటే ఆచారాలు 40 రోజులే ఉండాలి అని. అందుకే ప్రేమైన దేవుని పిల్లలారా, నిజముగా యేసుక్రీస్తు ఏం చెప్పాడు, బైబిల్ ప్రకారంగా ఏమైనా క్రైస్తవులు పాటిస్తున్నారంటే మొదటి శతాబ్దములో యేసుక్రీస్తు మాట్లాడినటువంటి ఒక మంచి సంగతిని బైబిల్ నుంచి మనం చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి చదువుకుందాము. లూకా సువార్త 23వ అధ్యాయము 27వ వచనము చదవండి అమ్మా. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. ఎప్పుడు, ఏ సందర్భములో అంటే 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తును సిలువ వేస్తున్నారు. సిలువ వేస్తున్నటువంటి ఆ సందర్భంలో గొప్ప జన సమూహము ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచుండెను. దుఃఖిస్తున్నటువంటి చాలామంది స్త్రీలు ఆయనను చూచి వెంబడించిరి. అయితే యేసు వారి వైపు తిరిగి 28వ వచనం, యేసుక్రీస్తు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి అన్నాడు. చూడండి, ఈ మాట ఎప్పుడు రాయించినటువంటి మాట అంటే 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సందర్భం. నిజంగా ఆ రోజు జరిగినటువంటి సందర్భాన్ని ఈ రోజు వరకు 2025 సంవత్సరాలలోకి వచ్చినా ఏం చేస్తున్నారంటే ఇప్పటికీ ఏడుస్తూనే ఉన్నారు, ఇప్పటికీ ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు. ఎన్నో తరాలు గతించిపోయిన మనుషుల ఆచారాలు మాత్రము పాటిస్తూనే ఉన్నారు. యేసుక్రీస్తే స్వయంగా ఏం చెప్పాడు, నా కోసము ఏడవవద్దు అన్నాడు. నా కోసం ఏడవవద్దు అన్నాడు. అప్పుడు మనం ఏం అడగాలి? వెంటనే ఆ రోజు ఉన్నటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ, మరి ప్రభువా ఎవరి కోసం ఏడవాలి అని అడగాలి. అడిగితే అప్పుడు ఆయన చెప్తాడు, ఎవరి కోసమో తెలుసా? మీ కోసము, మీ పిల్లల కోసము ఏడవండి అని అప్పుడు ఆయన చెప్తాడు. ఎందుకు ఏడవాలో, ఎందుకు పిల్లల కోసం ఏడవాలి, ఎందుకు మీ కోసం ఏడవాలి అన్నది ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. అయితే ఆచారాలకు అలవాటు పడిపోయారు తప్ప నిజంగా బైబిల్ ప్రకారంగా క్రైస్తవులుగా బైబిల్ను నేర్చుకొని బైబిల్ ప్రకారంగా ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట చెప్తాడు. ఏం చెబుతాడో ఆ మాట కూడా చూద్దామా? యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనము. దయచేసి ఆ మాట చూసుకుందాం. ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు
నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచుచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి అన్నారు. చూడండి, ఏమండి యేసుక్రీస్తు ఏమండి దేవుడు క్లారిటీగా ఒకటి ఇస్తున్నాడు. ఏం చెబుతున్నాడు అంటే మానవుల విధులను బట్టి అన్నాడు. మానవుల విధులను బట్టి అన్నాడు. ఎవరైనా బయటివారు, దేవుని ఎరుగని వారు, బయటివారు ఏదైనా ఒకటి చేశారనుకోండి, వెంటనే మనం కూడా చేసేయాలనుకుంటాం. ఎందుకంటే కొందరు ఉన్నారు. ఏంటి ఆ కొందరు ఏం చేస్తున్నారు అంటే ఏమంటే ఆయప్పమాల అనేది ఒకటి ఉంది. వాళ్ళు ఎన్ని రోజులు చేస్తారు అంటే 40 రోజులు చేస్తారు. వాళ్ళు చేస్తుంటే మనం తక్కువ. అందుకే యేసుమాల అనేది ఒకటి వచ్చేసింది. ఈ యేసుమాల కూడా ఎన్ని రోజులు అంటే ఇదే సందర్భంలో 40 రోజులు పాటించడానికి సిద్ధపడిపోతున్నారు. ఈ యేసుమాల అన్నది బైబిల్లో వాక్యానుసారముగా ఎక్కడైనా ఉందా అంటే ఎక్కడ కనిపించదు. అందుకే దేవుడు హెచ్చరిక చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఈ ప్రజలు నా వద్దకు వస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే వాళ్ళు పెదవులతో నన్ను గనపరుచుచున్నారే కానీ వాళ్ళ హృదయము, మనం ఎంత భక్తిగా ప్రార్థన చేసినా, ఎంత భక్తిగా మనము వచ్చి మందిరంలో కూర్చున్నా, లోక సంబంధమైనటువంటి ఆలోచనలలో, లోక సంబంధమైనటువంటి విధులలో మనము పాటిస్తున్నామంటే ఏమంటే నిజముగా దేవుడు మనల్ని అంగీకరిస్తాడా చెప్పండి? ప్రపంచ మానవాళిని అంగీకరిస్తాడా? ఈరోజు ప్రపంచములో నిజముగా 300 కోట్లకు పైగా, 400 కోట్లకు పైగా క్రైస్తవులు ఉన్నారు. సత్యవాక్యాన్ని తెలుసుకొని వాక్య ప్రకారంగా జీవించగలిగిన వాళ్ళు ఎందరున్నారు చెప్పండి? ఎందరున్నారు? ఏమంటే నిజముగా మనం గుండెల మీద చేసుకొని చెప్పుకునేటువంటి సంఘం ఏదైనా ఉందంటే అదేనండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. వాక్య ప్రకారంగా ఆలోచించేది. అందుకే ఈ దుఃఖ దినాలలో వాక్యములో ఉంటామే తప్ప ఏమండి ఉదయం లేచినప్పటి నుంచి ప్రార్థనలు ఆ మైకులు పెట్టి ఏమండి ప్రార్థనలు చేస్తుంటే, నిజంగా మా ఊర్లో జరిగినటువంటి సంఘటన, మాకు పక్కనే కాపురు ఉంది. ఏమండి ఫస్ట్ రోజే మైకు పెట్టారు. ఫస్ట్ పాట పాడుతుండగానే రైతులందరూ వచ్చేసి మీరు మైకు పెట్టకూడదు అన్నారండి. చీకట్లో 5 గంటలకు. అంటే ఏమైపోతుంది అంటే మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు దేవుని పనికి ఆటంకం జరుగుతుందే తప్ప దేవునికి మేలు అయితే జరగలేదు. అందుకే చెబుతున్నాడు ఆయన చెబుతూ మీరు మీ హృదయములో నాకు చోటు లేకుండా చేసేశారు అన్నాడు. చూడండి, నిజంగా వాక్యం చెప్పుకుంటే ఎంత బాగుంటుంది, దేవుని ఆలోచనలలో బ్రతికితే ఎంత బాగుంటుంది చెప్పండి. ఇతర వాళ్ళకు మనం అభ్యంతరకరంగా ఉండకూడదు కదా. అందుకేనండి మొదటి శతాబ్దంలో క్రైస్తవ్యం ఎలా ఉన్నది అంటే నిజముగా దేవునికి నచ్చిన విధముగా మొదటి శతాబ్దములో ఏమంటే మొదటి సంఘము ఎంత అద్భుతంగా ఉన్నది అంటే ఆ మాట మనం బైబిల్లో చూస్తే చాలా బాగుంటుంది. ఆ మాట చూడండి, ఒక మాట అపోస్తుల కార్యములు. ఎందుకంటే మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి పాఠం అండి. ఇప్పటికే క్రైస్తవ్యం క్రీస్తును మరి దేవునికి అవమానము తీసుకొచ్చి పెట్టే విధముగా ఈరోజు క్రైస్తవ్యం ఉంది కనుక సత్యవాక్యాన్ని మనం తెలుసుకోవాలి కనుక నిజంగా అద్భుతమైనటువంటి మాట చూడండి. 2వ అధ్యాయం అపోస్తుల కార్యములు 46వ వచనము. మరియు వారేక మనస్కులై
ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై అన్నాడు. చూడండి, దయ పొందినవారు ఈరోజు ప్రజల వలన చీకొట్టించుకుంటున్నారే తప్ప దయ పొందే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? దయ పొందాలి అంటే నిజంగా వాళ్ళు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందుచున్నారు. యేసుక్రీస్తు మరణించిన మొదటి శతాబ్దంలోనే రోజు వాక్యము వింటున్నారు అంటే, ఆ వాక్యము వలన దయ పొందుతున్నారంటే ఎంత గొప్ప వాళ్ళు చెప్పండి. ఏమండి, ప్రభువు కొరకు రోజు ఏడవవచ్చా? ఈరోజు రోజు ఏడుస్తున్నాము అంటే, యేసుక్రీస్తు చెప్పినా కూడా ఏడుస్తున్నామంటే ఇంకా మనం ఎంత దౌర్భాగ్యులమో ఒకసారి ఆలోచించండి. అందుకే యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటను ఎవరు పాటిస్తున్నారు ఈరోజు ప్రపంచంలో? ఎవరు పాటించటం లేదు. అందుకే నా కోసం ఏడవవద్దు అంటే ప్రతిరోజు ఏడ్చడమే పనిగా పెట్టుకున్నారు. చూడండి ప్రతి ఒక్కరూ. ప్రేమైన దేవుని పిల్లలారా, నిజముగా సంవత్సరానికి ఒక్కసారి 40 రోజులు ఏడిస్తే సరిపోతుందా? సంవత్సరానికి ఒకసారి. ఈ సంవత్సరములో ఈ 40 రోజులు కనబడతారు. ఆ తర్వాత 40 రోజులు ముగిసిన తర్వాత ఎవరు కనిపించరు. అందుకే ఈ 40 రోజులు ఏడిస్తే ఏమనుకుంటారో తెలుసా? చాలామంది ఏమనుకుంటారంటే, అబ్బా యేసుక్రీస్తు అంటే వీళ్ళకి ఎంత ప్రేమో, దేవుడంటే వీళ్ళకు ఎంత భక్తో అనిపించుకోవడానికి నటిస్తున్నారే తప్ప నిజముగా దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా చెప్పండి? నిజంగా దేవుణ్ణి మనం ప్రేమిస్తే ఆయన చెప్పిన మాటను జవాబు దాటకుండా ఆ మాటల ప్రకారంగా జీవించాలి. అందుకే మనం ఎక్కువ ప్రేమిస్తున్నామా? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా? ఒక మాట చూస్తారా? చూడండి, మనం అనుకుంటున్నాం ఎక్కువ ఏడుస్తున్నాం కదా, ఎక్కువ ప్రార్థనలు చేస్తున్నాం కదా, ఎక్కువ మందిరంలో కనబడుతున్నాం కదా, మాకు ప్రేమ ఉంది అనుకుంటున్నాం. మనకు ప్రేమ ఉండడం కాదు, ఎవరికి ప్రేమ ఉందో చెప్తున్నాడు. చూడండి, మంచి మాట చూడండి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. అక్కడ చెప్తున్నాడు చూడండి, ఒక మంచి మాట చెప్తున్నాడు చూడండి. మనము యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. నీకెక్కువ ప్రేమ ఉందా? దేవునికి ఎక్కువ ప్రేమ ఉందా? మనమేమనుకుంటున్నాం? మనకు బాగా ప్రేమ ఉన్నట్టు మనం ప్రవర్తిస్తుంటాం. కానీ మన హృదయంలో ఏముందో, మనం ఏం చేస్తున్నామో, మన హృదయంలో ప్రేమ ఉందో లేదో ఎవరు చూస్తున్నారో తెలుసా? దేవుడు చూస్తున్నాడు. ప్రపంచ క్రైస్తవ్యాన్ని దేవుడు చూసి ఆయన బాధపడుతున్నాడు. మీకు ప్రేమ ఉందని మీరు అనుకుంటున్నారు, మీకు కాదు ప్రేమ, నాకు ప్రేమ ఉంది. ఎందుకు నాకు ప్రేమ ఉంది? నా ప్రియకుమారుణ్ణి మీ కొరకు బలిగా పంపించాను. నేను ప్రేమిస్తున్నటువంటి నా ముద్దుల కొడుకును, నా కుమారుణ్ణి మీ కొరకు బలిగా పెట్టాను. ఇది ప్రేమ అంటే. నువ్వేం చేస్తున్నావు చెప్పు? నువ్వు బలి అవుతున్నావా? నీ సహోదరుల కోసం నువ్వు బలి అవుతున్నావా? దేవుని వాక్యం కోసం నువ్వు బలి అవుతున్నావా? ఎప్పుడు బలి అవుతున్నాం చెప్పండి? నిజముగానండి, చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఆటంకంగానైనా ఉంటాము, కానీ ప్రేమగా దాన్ని చేయించడానికి సిద్ధపడతామా చెప్పండి? ఈరోజు క్రైస్తవ్యంలో ఎందుకు ఇన్ని అలజడులు జరుగుతున్నాయి? ఎందుకు
ఏమండి నిజముగా దేవునికి వ్యతిరేకమైన పనులు జరుగుతున్నాయి చెప్పండి. ఎందుకు జరుగుతున్నాయి అంటే ఏమండి అపవాది ప్రతి ఒక్కరి మనోనేత్రాలు మూసేసి లోక సంబంధమైనటువంటి ఆలోచనలలోనే అందరినీ పెట్టేసింది. కానీ వాక్య ప్రకారంగా జీవించగలిగే సామర్థ్యము, జీవించగలిగే బాధ్యత క్రైస్తవులలో లేకుండా చేసేసిందండి. నిజంగా ప్రేమైన దేవుని పిల్లలారా, నిజంగా యేసుక్రీస్తు మరణిస్తే, వాస్తవానికి యేసుక్రీస్తు మరణిస్తే నీకు నాకు ప్రపంచ మానవాళికి మేలు జరుగుతుంది. మొదటి పాయింట్, దేవుని ఆలోచన ఇది. ఆయన కుమారుని బలియాగము చేయటం వలన ప్రపంచ మానవాళి కోసము దేవుడు చేసిన ఈ త్యాగము వలన ఒకటి మేలు జరుగుతుంది. ఎంత మేలు జరుగుతుందో నిజంగా మీరు ఆలోచిస్తే ఆశ్చర్యపోతారు. ఏమంటే మన కొరకు ఒక కోడి లేదా ఒక మేక బలి అయిపోయింది అనుకోండి. బలి అయిపోగానే మనం ఎవరమైనా అయ్యో అని బాధపడ్డాం అనుకోండి, మనకు నో చికెన్ నో మటన్, అంతేనా? అవి మన కోసమే బలి కావడానికి పుట్టాయి. నీకు ఆహారము అందించడానికి, నువ్వు ఆనందపడడానికి, నువ్వు సంతోషించడానికి వారం రోజులు ఏమండి పచ్చడి పప్పుతో తిని ఏమండి నోరు సప్పగైపోయి ఏమండి వారం తర్వాత నువ్వు కోని కోస్తూ అయ్యో అన్నావు అనుకోండి, అంటే ఏమని అర్థము? దాన్ని కోయొద్దని. అది పుట్టిందే నీకోసం బలి కావడానికి, నీకు రుచిగా అందించడానికి. ఒక చికెన్ కానీ మటన్ కానీ నీకు నోటికి అందుతున్నప్పుడు నువ్వు ఆనందపడుతున్నావంటే దాని వెనకాల ఏమండి అది బలి అయితేనే నీకు సంతోషం, అది బలి అయిపోతేనే నువ్వు ఆనందపడతావు. అంటే ఆహారము తింటున్న నువ్వు ఆనందపడడానికే అవి బలైపోతుంటే మరి నిజంగా యేసుక్రీస్తు మరణిస్తే, ఇప్పుడు ఆలోచించండి, నిజంగా యేసుక్రీస్తు కూడా మరణిస్తే ప్రపంచ మానవాళికి విమోచన, రక్షణ, దీవెన, అలాగే ఆనందం, సంతోషం. అంటే నా కోసం, అందుకే యేసుక్రీస్తు ఏమన్నాడు? నా కోసం ఏడవవద్దు అన్నాడు. నా కోసం ఏడవవద్దు అన్నాడంటే మరి ఎవరి కోసం ఏడవాల ప్రభువా అంటే ఆయన చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? నీ కోసము, నీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. ఎందుకు ఏడవమంటున్నాడు? ఏమండి ఎందుకు ఏడవమంటున్నాడో తెలుసా? భార్య మందిరానికి వస్తే భర్త రాడు, అంతేనా? భర్త మందిరానికి వస్తే భార్య రాదు, తల్లిదండ్రులు మందిరానికి వస్తే పిల్లలు రారు. అంటే ఇప్పుడు రక్షణలో లేని వాళ్ళు ఎవరు చెప్పండి? మందిరానికి రానివారు, మందిరములో లేని వాళ్ళు, దేవుణ్ణి ప్రేమించని వారు. ఏమండి ఒక్కరికైనా కుటుంబములో 5 మంది ఉంటే ఒక్కరికైనా ఈ దేవుడు కావాల్సింది? ఒక్కరికైనా రక్షణ కావాల్సింది? అంటే నీ పిల్లలు రాలేదు అంటే నీ పిల్లలు రక్షణలోకి రాలేదు కాబట్టి వారి కోసం నువ్వు ఏడవాలి. నీ భార్య కోసం ఏడవాలి, నీ భర్త కోసం ఏడవాలి. నా కోసం ఏడవద్దు, నా కోసం ఏడవద్దు అన్నాడు. చూడండి ఎందుకు ఏడవద్దు? నిజంగా ఈరోజు ఏడవవలసిన రోజులు కాదు ఇవి. నిజంగానండి యేసుక్రీస్తు మరణించినటువంటి ఈ దినాలను పురస్కరించుకొని ఏమండి 40 రోజులు చేస్తున్నారు, మంచిదే. ఈ 40 రోజులు ఏం చేయాలి? ఆనందముతో వాక్యం వినాలి, సంతోషముతో మందిరానికి రావాలి. అందుకే చెబుతున్నాడు, మీరు నిజంగా ఆనందించే రోజులు కనుక నిజంగా మీరు, మీ పిల్లలు అందరూ కూడా దేవుని మందిరములో వాక్యములో ఆనందించాలి. ఇకపోతే ఇంతకీ గుడ్ ఫ్రైడే అంటే అర్థం ఏంటి? గుడ్ ఫ్రైడే అంటే అర్థం ఏంటి? ఏమంటే యేసుక్రీస్తు మరణించటం బట్టే కదా గుడ్ ఫ్రైడే, సిలువ ఎక్కబట్టే కదా గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారము, శుభ శుక్రవారము, మంచి శుక్రవారము, శుభ శుక్రవారము. నిజముగా ఎవరైనా మరణిస్తే మంచి రోజు అంటారా? యాక్సిడెంట్ అయింది, ఏదో ప్రమాదం జరిగింది,
ఈరోజు మంచిది కాదంటాం వెంటనే. ఏంటి ఆ రోజు మంచిది కాదా అంటే ఎన్ని మాటలు మాట్లాడతాం చెప్పండి. ఇంట్లో నష్టం జరిగింది, ఇంట్లో ఏదో కష్టాలు వచ్చాయి, ఈరోజు మాకు కలిసి రాలేదంటాం. కానీ యేసుక్రీస్తు సిలువలో మరణిస్తే శుభ శుక్రవారం అంటున్నారు. అవును, శుభ శుక్రవారమే. యేసుక్రీస్తును ఎన్ని గంటలకు సిలువలో వేశారు? శుక్రవారము 9 గంటలకు, ఉదయం 9 గంటలకు, సాయంత్రానికి దించేశారు. సాయంత్రానికి దించేసిన తర్వాత ఆ తర్వాత సమాధిలో పెట్టేశారు. శనివారం అంతా ఉన్నాడు. ఆ తర్వాత జరిగినటువంటి సంఘటన ఏంటో క్రైస్తవులుగా మనకు తెలుసు. జరిగిన సంఘటన ఏంటి? యేసుక్రీస్తు పెందలకాడనే లేచేశాడు. లేచినటువంటి యేసుక్రీస్తు అంటే మరణించకపోతే యేసుక్రీస్తు లేస్తాడా? లేవాలి అంటే ముందు మరణించాలి. మరణించాలి అంటే యేసుక్రీస్తు సిలువ ఎక్కాలి. అందుకే యేసుక్రీస్తు సిలువలో మరణించినందుకు అందుకే గుడ్ ఫ్రైడే, అందుకే శుభ శుక్రవారము, మంచి శుక్రవారము. మరి ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు ఏడుస్తున్నారు? హాస్పిటల్లో మన వాళ్ళు ఉన్నారనుకోండి, ఎవరైనా ఆసుపత్రిలో ఉన్నారు, చావు బతుకుల్లో ఉన్నారు, అప్పుడు పోయి ఏడుస్తే బాగుంటుంది. ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వచ్చినాక మీద పడి ఏడుస్తున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? ఆరోగ్యంగా ఉన్నా కదే, నేను ఇంటికి తిరిగి వచ్చాను కదే, మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఈరోజు యేసుక్రీస్తును చూసి కూడా ఎలా ఏడుస్తున్నారు అంటే ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు, ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేచి ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? ఆయన ఎలా ఉన్నాడు అంటే నిజంగా ఆశ్చర్యపోయే సంగతి. ఒక మాట చూద్దాం. ఇంతకు యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఆయన ఎలా ఉన్నాడు, ఆయన పరిస్థితి ఏంటి? యేసుక్రీస్తు చరిత్ర ఈరోజు ప్రపంచానికి తెలియక క్రైస్తవ్యం అంతా కూడా ఆచారాలు పాటిస్తున్నారే తప్ప ఆలోచనలలోకి, బైబిల్ మాటలలోకి ఇంతవరకు రాలేకపోతున్నారండి. అందుకే చెబుతున్నాడు ఒక మంచి మాట. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. 22వ వచనము చదవమ్మా. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. ఎక్కడున్నాడండి యేసుక్రీస్తు ప్రభులు వారు? దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు, కుడి పార్శ్వమున ఉన్నాడు. అంటే పరలోకానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయిన యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు అంటే అధికారుల మీదను, శక్తుల మీదను, దూతల మీదను అధికారము కలిగి ఉన్నాడు. అధికారము కలిగి ఉన్నాడు. ఎందుకు ఇంత అధికారం కలిగి ఉన్నాడంటే దేవుని నియమాలను, దేవుని కట్టడలను, పాత నిబంధనాన్ని నెరవేర్చినటువంటి మహనీయుడుగా ఈ భూమి మీదకి వచ్చి ఆయనకు అప్పగించినటువంటి పనిని సంపూర్తిగా నెరవేర్చాడు. సంపూర్తిగా నెరవేర్చినందుకు యేసుక్రీస్తుని నిజముగా దేవుడు దగ్గరికి తీసుకున్నాడు. దేవుడు ఎప్పుడైతే దగ్గరికి తీర్చుకున్నాడో అప్పుడు యేసుక్రీస్తు అధికారుల మీద అధికారి కలిగి ఉన్నాడు. భూమి మీద మనమేం చేస్తున్నాం చెప్పండి? బాధపడుతున్నారా? ఏడుస్తున్నారా? ఆయనేమో హ్యాపీగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. అందుకే భూమి మీద ఉన్నప్పుడే ఆయన తిరిగి లేచిన తర్వాత శిష్యులతో మాట్లాడుతూ ఒక అద్భుతమైనటువంటి మాట మాట్లాడాడు. శిష్యులతో మాట్లాడుతూ ఏం మాట్లాడాడు చూద్దాం. అది కూడా మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త చూడండి. శిష్యులతో ఒక మంచి మాట చెప్పాడు. భూమి మీద ఉన్నప్పుడే ఒక మాట చెప్పాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత మాట్లాడినటువంటి మాట చూద్దాం.
మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. 28వ అధ్యాయము 18వ వచనం. అయితే యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. ఎందుకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది? తండ్రి చిత్తాన్ని నెరవేర్చాను, దేవుని సంకల్పంలో బ్రతికాను, నేను ఆయన అనుకున్నటివన్నీ నెరవేర్చి మరణించి తిరిగి లేచాను. నాకు భూమి మీదను పరలోకములోను అన్ని చోట్ల 3 లోకాలలో నాకు సర్వాధికారము ఉన్నది. నాకు సర్వాధికారం అప్పగింపబడి ఉన్నది. నా తండ్రి నాకు అప్పగించేశాడు. నేను ఏం చెప్పినా కూడా అది జరిగి తీరుతుంది. అందుకే చెబుతున్నాడు, నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అన్నాడండి. అందుకేనండి యేసుక్రీస్తు ప్రభులు వారు మత్తయి సువార్త 20, లూకా సువార్త 23, 27 వచనాలను మనం చూస్తే 23వ అధ్యాయం మళ్ళీ చూడండి ఆ మాటను. ఇప్పుడు చెప్తున్నాడు ఎందుకు అందరినీ ఉద్దేశించి ఆ రోజు మాట్లాడాడో ఆ మాట చూడండి. 23వ అధ్యాయము 27వ వచనం. 27 నుంచి కూడా చదవమ్మా. గొప్ప జనసమూహము ఆయనను గూర్చి, ఎవరిని గూర్చి? యేసుక్రీస్తును గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి. ఎందుకు ఏడవాలి అని చెప్తున్నాడో తెలుసా? నా కోసం మీరు ఏడవద్దమ్మా. ఎందుకు ఏడవద్దు? నేను ఆల్రెడీ సర్వాధికారం పొందినవాడను. నేను పరలోకానికి వెళ్ళిపోతాను. నేను హ్యాపీగా వెళ్ళిపోతాను. ఇప్పుడు వెళ్ళవలసింది ఎవరు చెప్పండి? మీరు మీ పిల్లలు, మీరు మీ పిల్లలు, మీరు మీ పిల్లలు. ఇది ఎప్పుడు చెప్పిన మాట? ఇది 2000 సంవత్సరాల క్రితం చెప్పిన మాట. ఇప్పటికి 2025 సంవత్సరాలు. నేటికి 2025 సంవత్సరాలు అవుతుంటే నిజంగా ఈ మాట నిజంగా ఆ రోజు వాళ్ళకు వర్తిస్తుంది, ఈరోజు మనకు వర్తిస్తుంది. అందుకే మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. ఎందుకు ఏడవాలి అంటే రక్షణలోకి నిజముగా బాప్తిస్మము తీసుకొని దేవునిలోకి రాని వారు ఎందరో ఉన్నారు. వారందరినీ నిజముగా తల్లిదండ్రులుగా పిల్లలుగా అందరూ వారి కోసం ఏడవండి, వారి కోసం ఆలోచించండి. కానీ ఈరోజు ప్రపంచము, ఈరోజు క్రైస్తవ్యం ఏం చేస్తుందంటే నిజంగా యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము శుక్రవారం సిలువ వేసి దించితే ఈరోజు మళ్ళీ మనం సిలువ ఎక్కిస్తున్నామండి. సిలువ ఎక్కిస్తున్నాం మళ్ళీ. ఆయనను సిలువను దించేటట్టు లేము. అందుకే ప్రతి సంవత్సరము నిజంగా ఆయనను సిలువలో వేస్తూనే ఉన్నాము. నిజంగా ఒక్కసారైనా ఆలోచించారు. అందుకే చెప్తాడు, వాళ్ళ గురించి చెప్తూ ఒక మాట చెప్తాడు చూడండి. ఒక అద్భుతమైనటువంటి మాట క్రైస్తవ్యం గురించి మాట్లాడుతూ పౌలు గారు మాట్లాడుతూ ఒక మంచి మాట చెప్తాడు చూడండి. నిజముగా ఆ మాట చూడండి. 6వ అధ్యాయము ఎబ్రీలోకి రాసిన పత్రిక, ఆ మాట చూడండి. ఎబ్రీలోకి రాసిన పత్రిక. ఈరోజు క్రైస్తవ్యము క్రీస్తుకు అవమానం తెచ్చే విధముగా ఎందుకు ఉంది అంటే చెబుతున్నాడు అన్నమాట. ఆ రోజే చెప్తున్నాడు. ఎబ్రీలోకి రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనము. దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. ఈరోజు క్రైస్తవ్యము ద్వారా చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా ఏం జరుగుతుందంటే దేవునికి అవమానము జరుగుతుంది. నిజంగా సత్యవాక్యం తెలియదండి ప్రేమన దేవుని పిల్లలారా. నిజంగా దుఃఖ దినాలు వాక్యానుసారమా?
నిజంగా వాక్యానుసారముగా ఏమన్నా రాయబడి ఉందా? ఏమంటే నిజంగా యేసుక్రీస్తు ఎప్పుడు ఉపవాసాలు ఉన్నాడు మనకు తెలుసు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత కదా 40 రోజులు అరణ్యంలోకి ఏమంటే ఆత్మచేత నడిపింపబడి ఏమంటే ఉపవాసాలు ఉన్నాడు. కానీ ఈరోజు నిజంగా సిలువలో యేసుక్రీస్తు మరణించి తిరిగి లేస్తే నిజంగా మనకి ఏంటో తెలుసా? సంతోషం, మేలు. ఆయన పరలోకానికి వెళ్ళిపోయినాడని సంతోషంగా వాక్యం చెప్పుకోవాలి. ఆయన పరలోకంలో ఉన్నాడన్న సంగతి ప్రజలకందరికీ తెలియపరచాలి. కానీ దుఃఖ దినాల పేరిట ఏమంటే ఎప్పుడు ప్రార్థనలే. అలా ప్రార్థనలు చేసి ఏడ్చి ఏమంటే నిజంగా ఒక్కొక్కరు ఏడుస్తుంటారండి. ఏమంటే ఆ ఏడుపులు చూసి పక్కింటోళ్ళు కూడా వచ్చి ఏం జరిగిందో అని చూస్తుంటారండి. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా క్రైస్తవులముగా క్రీస్తును ధరించినటువంటి మనము క్రీస్తుకు అవమానం తెచ్చేవారిగా మనం ఉండకూడదు. నిజంగా సత్యము తెలుసుకున్నటువంటి మనం, క్రీస్తు సంఘం కడప, నిజంగా మరి దేవుని వాక్యాన్ని తెలుసుకున్న మనము వాక్య ప్రకారంగా ఆలోచించి, వాక్యం ప్రకారంగా జీవించి, వాక్య ప్రకారంగా బ్రతికి ఏమంటే సంఘానికి అలాగే క్రీస్తుకు దేవునికి మంచి పేరు తెచ్చేవారిగా మనం ఎల్లప్పుడూ ఉండాలి. అందుకే అవమానమైనటువంటి కార్యక్రమాలు మనం జరిగించకూడదు. అందుకే సత్యవాక్యాన్ని తెలుసుకున్న మనము నిజంగా దుఃఖ దినాలు వాక్యానుసారమా కాదా అంటే యేసుక్రీస్తు చెప్పాడు. ఆయన మరణించేటప్పుడే చెప్పాడు. ఆయన మరణించే ముందు చెప్పాడు, నా కోసము ఏడవద్దు. ఇంకెవరి కోసం ఏడవాలి అంటే నిజముగా రక్షణలోనికి రాని వారిని, బాప్తిస్మము తీసుకున్నటువంటి వారు, మన తమ్ముళ్ళు కావచ్చు, చెల్లెళ్ళు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వారి కోసము బాధపడి వారిని రక్షణలోకి తీసుకొని వచ్చి పరలోకానికి తీసుకువెళ్ళడానికి అవసరమైతే వారి కొరకు మనం ఏడవాలి అంటే వారి కోసం ప్రయాసపడాలి, ఖర్చు చేయాలి. అలాంటి ఖర్చు చేసేదే ఏమండి నిజంగా క్రీస్తు సంఘం ఏమండి కడప. మరి షడ్రకన్న గారు నిజంగా మీ అందరి కోసము నిజంగా మంచి మంచి ఆలోచనలు చేసి ఎలా నడిపించాలి, ఎలా దేవుని మాటలు చెప్పాలి అన్నటువంటి చక్కని ఆలోచనతో ఏమండి నిజంగా ఇంత చక్కని మందిరం కట్టించి మిమ్మల్ని అందరినీ ఏమండి ఈ ప్రాంతంలో మీకు వాక్యములో పెంచుతున్నాడండి. సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఈ వాక్యానికి అందరం సపోర్టుగా ఉందాము. ఈ వాక్యము ద్వారా ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో సత్యవాక్యాన్ని ప్రకటించి అనేక ఆత్మలను ఏమండి రాబట్టుకొని క్రీస్తు మార్గంలో నడిపిద్దాం. క్రీస్తు ఆనందపడేలా మనం అందరం చేద్దాం. దుఃఖ దినాలు వాక్యానుసారంగా మరి కరెక్ట్ కాదు. అయితే ఈ మాటలు మనం ప్రక్కన సంఘాలకు చెప్పామనుకోండి, మనం తప్పుడు బోధకులం అంటారు. అది కరెక్టే. కానీ వాళ్ళకు చెప్పవలసిన రూట్లో చెప్పాలి. ఎలా చెప్పాలో, ఎలా వాళ్ళను నడిపించాలో అన్నది యుక్తిగా క్రీస్తు బోధలు నేర్చుకున్నటువంటి మనము యుక్తిగా వాళ్ళకు చెప్పి సత్యంలోకి వాళ్ళను నడిపించడానికి స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రయాసపడేవారిగా క్రీస్తు సంఘంలో మరి కడపలో ఉన్నటువంటి వారందరూ ఉండాలి అని ప్రేమతో కోరుకుంటూ మరి నాకు కొన్ని మాటలు మరి ముగిస్తూ ఉంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాము. దయచేసి ప్రార్థన చేసుకుందాము. దయగలిగిన మా తండ్రి, గొప్ప దేవ, ఇదిగోనైనా మరి సిబిటి క్రీస్తు సంఘం కడపలో ఇదిగోనైనా ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నీ పిల్లలకు ఒక ఉన్నతమైనటువంటి మాటలను ఇదిగోనైనా నీ పిల్లలకు అందించాము నాయన. నీ కుమారుని ఈ లోకానికి ఎందుకు పంపించారో వచ్చిన యేసుక్రీస్తు ఇదిగోనైనా మరి సిలువలో మాట్లాడినటువంటి మాటలు ఎన్నో ఉన్నాయి. అయితే నాయన అనేక మంది స్త్రీలు ఏడుస్తూ రొమ్ము కొట్టుకుంటుంటే వారిని చూసి మాట్లాడినటువంటి మాటే, నా కోసం ఏడవవద్దు అన్నాడు. మరి తండ్రి, భూమి మీద ఎందరో ఇదిగోనైనా మరి లోకానుసారముగా లోకంలో ఇదిగోనైనా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి వారి కోసం, అది మా పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, వారి కోసం ఇదిగోనైనా మేము ఏడ్చి అవసరమైతే వాళ్ళ కోసం ఇదిగోనైనా మేము ప్రయాసపడి
వారిని రక్షణలోకి తీసుకొని వచ్చే సామర్థ్యము, జ్ఞానము, ఆలోచనను, వివేచనాన్ని మాకందరికీ ప్రసాదించండి. మరి క్రీస్తు సంఘము కడప ఇదిగోనైనా చేస్తున్నటువంటి కార్యక్రమాలలో మీరు తోడుగా ఉండండి. ప్రతి నెల, ప్రతి వారము ఇదిగోనైనా మరి దైవ సేవకులను ఆహ్వానిస్తూ ఉంటున్నారు. చక్కని కార్యక్రమాలు ఇదిగోనైనా మరి నీ కార్యక్రమాలలో నీ పిల్లలందరూ ఇదిగోనైనా పాల్గొని ఆత్మీయంగా ఇదిగోనైనా మరి పరలోక సంబంధమైన జ్ఞానంలో ఎదిగి ఇదిగోనైనా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకానికి వెళ్ళేంత గొప్పగా ఇదిగోనైనా భూమి మీద మేమందరము జీవించగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని మరి దైవ సేవకులు షడ్రకన్న గారిని, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. అలాగే చేరి వచ్చినటువంటి ఇదిగోనైనా మరి కడపలో ఉన్నటువంటి నీ పిల్లల కుటుంబాలన్నిటినీ ఇదిగోనైనా మరి దీవించండి, ఆశీర్వదించండి. నీ పిల్లలకు కావలసిన ఇదిగోనైనా రక్షణను ఇదిగోనైనా ప్రసాదించండి. మీ కుమారుని మా కొరకు ఇదిగోనైనా మరి బలియాగము చేసి మమ్మల్ని మీరు ప్రేమించిన విధానాన్ని బట్టి ఆ ప్రేమకు ఇదిగోనైనా మేము ఎప్పుడూ ఇదిగోనైనా మేము దూరము కాకుండా దగ్గరగా నీ యందు భయభక్తులు కలిగి ఉండే భాగ్యాన్ని అనుగ్రహించమని సమస్తాన్ని నీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రియులారా, మనమందరం కూడా మంచి వాక్యం విన్నాం. దుఃఖ దినములు వాక్యానుసారమా చెప్పండి. కానీ సాతాను యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనం కలిగించడం వల్ల ఈ క్రైస్తవులు ఎలా వెళుతున్నారో వాళ్ళకే అర్థం కాకుండా వెళుతున్నారు. నిజమేనా? వాళ్ళు ఒక దారి దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ దారే క్రీస్తు దారి. అంతే కదా. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఎక్కడికి? యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవుని దగ్గరికి. కానీ ఆ దారిలో వెళుతున్న మనవలను సాతాను ఏం చేశాడంటే జస్ట్ అలా దారి తప్పించాడు, ఇంకంతే. ఏమంటే ఒక వీడియో ఉంది, నేను గుర్తొచ్చింది కానీ శ్యామ్కి చెప్పలేకపోయాను. కొన్ని గొర్రెలను ఒక కాపరి ఏం చేస్తాడంటే అలా భోగిమంటేసి మధ్యలో కొన్ని గొర్రెలను అలా తన అమ్మిడితే తీసుకొని వచ్చి అలా తిప్పేసి అతను పక్కకి వెళ్ళిపోతాడు. ఇంకా అవి తిరుగుతూనే ఉంటాయి. ఆ గొర్రెలు తిరుగుతూనే ఉంటాయి. ఏమండి, ఒక్కసారి అలా తిప్పేసి ఇంకా అతను పక్కకి పోతే అవి తిరుగుతూనే ఉంటాయి. అలాగే సాతాను కూడా మనల్ని ఏం చేశాడంటే ప్రారంభంలోనే అలా తిప్పేశాడు. ఇంకా మనం అప్పటి నుంచి కూడా ఏమైపోతున్నాం? తిరుగుతూనే ఉండం. అంటే సరైనటువంటి మార్గంలో వెళుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా దారి తప్పించింది. అలా దారి తప్పించినప్పటి నుంచి వీళ్ళు ఏడుస్తూనే ఉండరు. వీళ్ళని చూసి ఎవరు ఏడుస్తున్నారు? దేవుడు ఏడుస్తున్నాడు. నిజమేనా? వీళ్ళు ఆయన కోసం ఏడ్చడం, ఆయన వీళ్ళ కోసం ఏడ్చడం. ఎందుకు? వీళ్ళు ఆయన కోసం ఎందుకు ఏడుస్తున్నారో వీళ్ళకి తెలియకపోయినా ఆయనకి మాత్రం తెలుసు వీళ్ళ కోసం ఎందుకు ఏడ్చేది. వీళ్ళు ఏడ సచ్చి నరకానికి పోతారేమో అని. అందుకే మీకోసము, మీ పిల్లల కోసం ఏడ్చండ్రా బాబు, మీరు నరకానికి వెళ్తారా? నేను తండ్రి పక్కలేకి వెళ్తున్నాను, కుడిపార్శ్వమున ఆసీనుడై సింహాసనం మీద కూర్చునేదానికి వెళ్తాను. నా కోసం ఎందుకు ఏడుస్తారు? మీకోసం, మీ పిల్లల కోసం ఏడ్చండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏడ్చకపోయినారనుకో, మీకోసం, మీరు నా కోసం కాదు, మీకోసం, మీ బ్రతుకుల కోసం, మీ జీవితాల కోసం మీరు కానీ ఏడ్చడం అంటే మారు మనసు నిమిత్తం పశ్చాత్తాపడ్డం. మనం ఏం చేయాలో మనకు మనం పశ్చాత్తాపడ్డం, బాధపడాలి. అయ్యో నేను ఇంతవరకు ఈ తప్పులు చేశాను, ఇంతవరకు ఈ మార్గంలో నడుచుకున్నానని చెప్పి మనకు మనమే పశ్చాత్తాపడి మారు మనసుకు తగిన ఫలం పొందడానికి సిద్ధపడాలి. నిజంగా అండి, చాలామంది అమాయకులుగానే కనపడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు తెలియకుండా పోయింది. 40 దినాలే శ్రమ దినాలు. రాత్రి చెప్పాను మీకు మంచి వాక్యం. 40 దినాలే శ్రమ దినాలు. ఇంకా మిగతా దినాలంతా ఏ దినాలు? అంతే కదా. ఈ 40 దినాలు దుఃఖ దినాలు అంటే మిగతా దినాలంతా సంతోషకరమైన దినాలు. దేవుని పిల్లరా, మరి తెలియని వాళ్ళకు అన్న చెప్పినట్టుగా చాలా తెలివిగా
యుక్తిగా వాళ్ళకు వాక్యం చెప్పి వాళ్ళందరినీ దేవుని మార్గంలోకి నడిపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. జాగ్రత్త. కడపలో ఈ యెహోవా సాక్షులు అనే వాళ్ళు వచ్చేసారు. మళ్ళా చాప కింద నీళ్ళలో వస్తున్నారు వీళ్ళు. ఎలా వస్తారంటే ఎవరికి తెలియకుండా వస్తారు. సైలెంట్ కిల్లర్స్ అంటారు వీళ్ళని. వాళ్ళ పాస్టర్ వస్తున్నాడంటే ఇంకా పక్కన వాళ్ళు సైలెంట్గా వస్తారు. పండగలు చేయాలంటారు. తర్వాత పస్కా పండుగ, పర్ణశాల పండుగ ఎన్ని చేయాలంటారు. తర్వాత చిన్నగా మనల్ని తీసుకొని పోయి ఆ యెహోవా సాక్షుల్లో కలుపుతారు. తర్వాత నరకంలో ఉండే వాళ్ళతో కలుస్తాం. కాబట్టి వీళ్ళందరినీ కాపాడడానికి సిద్ధపడాలని కోరుకుంటూ, మరి మనం పిలవగానే మనం వచ్చి మన మధ్యకి వచ్చి మంచి వాక్యాన్ని అందించినటువంటి మైదుకూరులో సేవను జరిగించున్నటువంటి ఆనందన్న గారికి సంఘం తరఫున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని పిల్లరా, మంచిది. వాక్యం అన్న వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేసుకుంటూ ఆశీర్వాదం తీసుకున్నాం. తలలో వంచండి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండి, ఇంతవరకు వాక్యం అందించిన దైవజనులకు తోడుగా ఉండి అంతవరకు మనల్ని చక్కగా దేవునిలో నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు. క్షేమంగా వేరండి.